నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో చపాతీలు చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించిందని ఎస్టీ సంఘానికి సంబంధించిన నాయకులు శంకర్ నాయక్ తెలిపారు. ఆయన ఎర్రగొండపాలెంలోని గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించారు. విద్యార్థుల చేత ఈ విధంగా వంటలు చేయించిన ఘటన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పనులు చేయించడం సరైన పద్ధతి కాదంటూ స్పష్టం చేశారు. జరిగిన ఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎర్రగొండపాలెం కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదని, గిరిజన విద్యార్థుల ద్వారా మళ్ళీ సంఘటనలు వంటలు చేయించే ఇలాంటి అంశాలు పునరావృతమైతే ఎస్టీ కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని సందర్భంగా తెలియజేశారు. కమిషన్ తరపున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈయన వెంట స్థానిక తహసీల్దారు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఎర్రగొండపాలెంలో మరి గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో మరి లాస్ట్ సండే మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చేత మరి ఇక్కడ అందరితో వాళ్ళ చేత వంట చేయిస్తున్నారనేటువంటి ఒక మెసేజ్ని, అంటే మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ విషయాన్ని ఇవాళ ఎస్టీ కమిషన్ మరి సుమోటోగా స్వీకరించింది. మరి విద్యార్థులు ఎవరైతే 7 మంది విద్యార్థులు లాస్ట్ సండే మరి వాళ్ళు చపాతీలు చేస్తూ మరి సోషల్ మీడియాలో వాళ్ళు బయటకు వచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా వెళ్ళి మరి జరిగినటువంటి విషయాన్ని కూడా అందరి సమక్షంలో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా మేమందరం కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ గౌరవ ఎస్టీ కమిషన్గా కావచ్చు, అధికార యంత్రాంగం అందరూ కూడా అలా పిల్లల చేత పని చేయించడం అనేది అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అది కూడా ఇవాళ మేము గట్టిగా మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారితో కావచ్చు, ఇక్కడ వార్డెన్ గారితో, స్టాఫ్ అందరితో కూడా మరి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఇవాళ అంటే ఇది ఒక తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మేము కూడా మా యొక్క విధులని సక్రమంగా నిర్వర్తిస్తామని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కావచ్చు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా దీని మీద అంటే జరిగినటువంటి ఘటన మీద ఇవాళ రిపోర్టు ఎస్టీ కమిషన్ ఇవాళ ఇక్కడ తహసీల్దార్ గారు కూడా వచ్చారు. వారి ద్వారా ప్రతి అంశాన్ని కూడా మినిట్స్ రూపంలో కమిషన్ స్వీకరిస్తుంది. దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో, అదేవిధంగా గౌరవ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు, గవర్నర్ గారు, నేషనల్ స్టేట్ ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఈ యొక్క అంశాన్ని కూడా తప్పకుండా చేరవేస్తుంది అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. జరిగిన ఘటనకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద చట్ట ప్రకారంగా సర్వీస్ మ్యాటర్స్లో ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ రకంగా వారి మీద కూడా తగు చర్యలు కూడా తీసుకోవడానికి కూడా కమిషన్ అంటే ప్రభుత్వం తరఫున ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు అంటే ఇవాళ ఎర్రగొండపాలెమే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే వర్కర్స్ లేరనేటువంటి ఒక కారణం చేత గిరిజన విద్యార్థుల ద్వారా ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు మాత్రం పునరావృతం అయితే కమిషన్గా ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా తగు చర్యలు కఠినంగా తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.